ముఖం కడుక్కోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేను ముఖం కడుక్కుంటాను. ఏదైనా ఫ్రెష్గా కావడానికి కొద్దిగా చెమటలు మరియు ఎలానో అనిపిస్తుంది. ఇలా వాటర్తో కడుక్కుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. ఒక్కొక్కసారి క్షమించండి. ఇక్కడ పేపర్ అబ్బాయి చూడండి, చాలా రోజుల నుంచి ఈ అబ్బాయి పేపర్ వేస్తున్నాడు. ఇప్పుడైతే బయటికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చెగువీర గురించి వినడం జరిగింది ఈరోజు. అతన్ని బైక్ వేసుకొని ఎలా ట్రావెల్ చేస్తాడు, ఇక్కడ కొన్ని కంట్రీస్ని ట్రావెల్ చేస్తాడనమాట. ఆ ట్రావెలింగ్ టైంలో అతనికి చాలా వరకు బీదతనం మరియు మోసాలు మరియు హెల్త్ కండిషన్లు ఇంకా చాలా తెలుసుకుంటాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీదతనం అని చెప్పుకోవచ్చు, పావర్టీ. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. చెవివీర గారిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇలా బైక్ వేసుకొని బయటికి మున్సిపాలిటీ దగ్గర ఉన్నా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఓటర్ లిస్టు ఎప్పుడు ప్రకటిస్తారు, 10వ తారీఖు ప్రకటిస్తారు అని తెలుసు. నాకు న్యూస్లో కూడా ఫాలో అవుతున్నాను అంతో ఇంతో. కొద్దిగా సడన్గా న్యూస్ అనేది కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఎలక్షన్ ఇంకా ముందే పెట్టవచ్చు. మొత్తానికి ఎలక్షన్ అనేది ఒక నార్మల్గా తీసుకుంటాను, ఇక్కడ నిలబడతాను అనే మాట ముఖ్యం, మరియు ప్రజలకు మంచి చేయాలనేది ముఖ్యం. అది ఆలోచన ఉంది, కానీ కొద్దిగా మరీ డీప్గా కాకుండా జస్ట్ ఒక నార్మల్గా తీసుకోవాలి అని నేను అనుకుంటున్నా. మళ్ళీ కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. సీటు ఉంటేనే బతుకుతాం అని కాకుండా సీటు ఉంటే మంచి చేస్తాం అనేటట్టుగా నేను ఉన్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇలా మున్సిపాలిటీ దగ్గర చాలా వరకు పాలు అమ్ముతున్నారు, పూలు అమ్ముతున్నారు. ఇంకా బ్యానర్లు కూడా వేశారని చెప్పుకోవచ్చు. విజయ్ మెస్సు థమ్స్అప్ బిర్యానీ అని వేశారు. 150 రూపాయలు బిర్యానీ కొంటే 200 ml థమ్స్అప్ ఫ్రీ అని ఉంది. ఇలా చాలా వరకు బ్యానర్లు వేస్తుంటారు అని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో. ఇక్కడ టీ స్టాల్ ఉంది, ఇక్కడ కొబ్బరి బోండాలు ఉన్నాయి. ఇలా ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇక్కడ బండ్లు కూడా ఆపుతారు. ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా వస్తుందని వేరే వాళ్ళు. గద్వాల్ అంటే సింబల్గా ఇదే చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి కొద్దిగా నక్సలైట్లది అని చెప్తున్నారు. మళ్ళీ క్లియర్గా తెలియదు. అక్కడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఇలా చూపిస్తారు గద్వాల్ని. ఏదైనా గద్వాల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ సింబలే చూపిస్తారని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ ఈ ప్రాంతం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి సోన్ పాపడి అంటారు, దాన్ని ఏమంటారు, పీచ్ మిఠాయి. వాళ్ళు వచ్చేసి చాలా దూరం వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే ఎలా ఉందో చూడండి. ఇక్కడ తేరు గుంజుతారు, పాతకాలం తేరు. ఇప్పుడైతే షాప్స్ అనేటివి అక్కడ ఏర్పాటైనాయి, అప్పటి కాలంది అది. ఇక్కడ చూడండి గోమాత ఉంది. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ పక్షులు ఎలా ఎగురుతున్నాయి చూడండి పైన. పాత బస్ స్టాండ్ అంటారు కానీ ఇక్కడ బస్సు ఆగడానికి బస్ స్టాండే లేదు. ఇక్కడ ఒక బస్ స్టాండ్ లాగా అని అర్థం. అది కొత్త బస్ స్టాండ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మనుషులు అనేతోళ్ళు ఇక్కడ నుంచి ఎక్కుతూ వెళ్తారు. గద్వాల్ దాటే వరకు రాయచూర్ సైడు వరకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ముగ్గుల పోటీలు పెట్టారు. ఇలా చూడండి ఎలా వేశారో. నిన్న ఇక్కడ ముగ్గుల పోటీలు జరిగాయి. ఇప్పుడు ముగ్గు ఎలా ఉందో ఇక్కడ వాళ్ళు ఎలా వేశారో చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ లైన్గా ఎలా వేశారో రకరకాలుగా ముగ్గులు ఆడవాళ్ళు వేశారు. నిన్న కార్యక్రమం చాలా వరకు రాజకీయం చేసేటోళ్ళు పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు. చూడండి మొత్తం గ్రౌండ్ అంతా ముగ్గులు వేశారు. ఇలా ముగ్గులకి గౌరవిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళు తైక్వాండ్ అనేది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మెచ్చుకోవాలి. ఇక్కడ ఏమీ కాకుండా కొద్దిగా ఇది వేసిన ముగ్గు అనేది మంచిగా ఉండేటట్టుగా అవతల ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లెక్కకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఇక్కడ గౌరవిస్తూ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి పిల్లలు ఎలా ఎగిరి ప్రాక్టీస్ చేస్తున్నారు. గో రైతన్న, గో రైతు సంబంధించినది. చూడండి కోటలో ఎలా ఉందో ఇక్కడ తైక్వాన్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పుకోవచ్చు.
ఇంటికెళ్ళి అక్కడ కొద్దిగా పని ఉంది తెలుసు మీకు, అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. వాటర్ మిల్క్ అనేది నేనే తేవాలి కొద్దిగా చాయ్ తాగడానికి, మరియు ఇంట్లో ఫిల్టర్ వాటర్ నీళ్ళు మంచిగా తాగుతూనే ఆరోగ్యం మంచిగా ఉంటుందని చాలామంది చెప్తుంటారు. ఇక్కడ ఫిల్టర్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ వేరే కొలాయి వాటర్ అంటారు, కొలాయి వాటర్. ఇక్కడ మున్సిపాలిటీ అనేది రిలీజ్ చేస్తుంది ఆ వాటర్ని. ఆ వాటర్ తాగడం జరిగింది. ఇంకా ఇవి మంచివి కాదని ఫిల్టర్ పార్క్లో ఇలా చూసి వద్దాము అనేటట్టుగా వచ్చానని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను బిజినెస్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి షాప్ ఓపెన్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని బిజినెస్ కొద్దిగా గిరాకీ ఎవరైనా త్వరగా వస్తే వాళ్ళు కూడా వచ్చేటట్టుగా నేను రెడీగా ఉంటాను. ఇక్కడైతే పార్క్లో ఎవరు లేరు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు బయటికి. ఇలా నేను వచ్చి వాళ్ళని పలకరించాను, వాళ్ళు వెళ్తున్నారు. నాకు ఇది చాలా బాధాకరం. ఇంతసేపు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేచి అక్కడ నిలవన్నారు పోయేటట్టుగా. ఇక్కడైతే ఈ పార్క్లో రాళ్ళు కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ పార్క్లో సండే రోజు రావాలి పిల్లలైతే. చాలా వరకు బైక్ మరియు ఫోన్ అనేది చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మైక్ కూడా ఇంతకుముందు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ మా ముత్తాత వచ్చేసి నడిచేతోళ్ళు. ఇప్పుడు నడవకుండా నేను పని చేస్తున్నానంటే కొద్దిగా టెక్నాలజీ మరియు మిషన్ వర్క్ అని చెప్పుకోవచ్చు. మిషన్ వర్క్ వచ్చేసి బైకు, ఇంకా టెక్నాలజీ వచ్చేసి ఫోను, వీడియో అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ చాలా వరకు వేరేగా మారుతుంది. ఇది సరైన దారిలో వాడితే తప్పకుండా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తామని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చూస్తే నేను మామూలుగా నడవకుండి మా తాతలాగా, మా ముత్తాతలాగా, మా అమ్మ వాళ్ళ నాయన, మా నాన్న వాళ్ళ నాయనని నేను చూడలేదు, చనిపోవడం జరిగింది. త్వరగా మా అవ్వని చూశాను, మా నాన్న వాళ్ళ అమ్మని. అవ్వ అవుతుంది నాకు. అవ్వ కొద్దిగా మాట్లాడేది, అదొకటే గుర్తుంది. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇక్కడ చాలా వరకు రాళ్ళు ఉన్నాయి. థియేటర్ దగ్గరలో మా షాప్ ఉంది. ఇలా వెళ్తున్నాను బండి ఆపి మరి. ఇక్కడ చూడండి మార్నింగ్ ఎవరు లేరు. కొద్దిగా లోపలికి వెళ్తే వాళ్ళ పని చేస్తుంటారు. మళ్ళీ లోపల ఏం పని ఉంటుంది, కంప్యూటర్ పని ఉంటుంది, ఏదైనా చెత్త ఏరే పని ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏవేవో కావాలి, టికెట్లకి సిద్ధం చేయాలి, అవన్నీ రెడీ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇదైతే ఇలా ఉంది థియేటర్. సినిమా పిచ్చోడిని అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సినిమాని చూసేతోని ఒక ఇంట్లో ఒక ప్రొజెక్టర్ వేసి సినిమాలు చూడాలి ఇలా ఆలోచించేవాడిని. కానీ ఈరోజు నేనే ఒక సినిమా తీసే కెపాసిటీ నాకు ఉంది. ఆ రోజు కూడా వస్తుంది, తప్పకుండా ఆ రోజు సినిమా తీస్తాను.